హైవ్యూర్స్, మన దేశంలో కొంతమంది ముస్లింలు వాళ్ళ యొక్క ముస్లిం మత వ్యాప్తి కోసం, ఆ ముస్లిం మతం గొప్పతనం చెప్పడం కోసం కొంతమంది హిందువుల్ని కొంతమంది క్రైస్తవులు సెట్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఆ పైన ఎవరైతే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. వీళ్ళకి ముందుగానే ఆ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ క్వశ్చన్స్ తగ్గడానికి ఆన్సర్స్ ఏం చేస్తారంటే ఇతర మతాల కన్నా మా మతం గొప్పతనం చూపించుకుంటారు. ఇందులో జకీర్ నాయక్ కూడా ఎక్స్పర్ట్ అనమాట. జకీర్ నాయక్ కూడా కొంతమంది ఇటువంటి వాళ్ళు నేను గమనించాను. కింద స్టేజ్ కింద ఉండి నేను హిందువుని అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. అవతలుడు మీ హిందూ మతం కన్నా మాది గొప్పదనం అని చూపిస్తాడు. అలా పాకిస్తాన్లో ఈ ట్రావెల్ బ్లాగ్స్ చేస్తూ ఈ బైకర్ సన్నీ యాదవ్ అనే అతను జకీర్ నాయక్తో ఒక సెషన్లో పాల్గొన్నాడు. ఏకంగా ఏమనాలండి అసలు అతన్ని? జకీర్ నాయక్ వచ్చేసి దేశద్రోహి అండ్ వాడు భయంకరమైనటువంటి టెర్రరిస్టులకు సంబంధించేసి మతోన్మాదాన్ని నూరిపోసేవాడు. మన దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది చదువుకున్న వారిని మత పిచ్చులకు లాగినోడాడు. వాడితో అసలు ఇంటరాక్షన్ ఏంటి అసలు? అండ్ ఎప్పుడో చేసిన వీడియోలని ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పాజిటివ్లో చూపిస్తూ వీడియోలు పెడతాం ఏంటి? అండ్ గతంలో ఆల్రెడీ వెళ్ళి మరలా మొన్న వెళ్ళటం ఏంటి? ఎన్నిసార్లు వెళ్తాడు? అండ్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి నేను ప్రమోట్ చేయకపోతే నేను ఎలా బతికేది ఏంటి అని చెప్పాడంటే వాడి ధైర్యం ఏంటి? అండ్ ఓలలో ఇప్పుడు ఇల్లేదో కడుతున్నాడంట. ఆ ఇంటికి సంబంధించి వచ్చిన డబ్బు ఇతను ఎలా సంపాదించిందేనా? బెట్టింగ్ యాప్స్ ద్వారా కొన్ని జీవితాలు ఛిద్రమైపోతే ఆ డబ్బుతోనా ఈ పాకిస్తాన్ నుంచి అందిన డబ్బా? ఎన్ఎంలు ఈరోజు విచారణ చేస్తున్నారు. ఇంకా ప్రాపర్ వేలో వచ్చేసి ఇంకా నిజాలేవి బయటికి రావట్లా. ఆ జ్యోతి మల్హోత్రాతో పాటు ఇంకా బోలెడు మంది యూట్యూబర్లు ఉన్నారు. మన దరిద్రం, మన దౌర్భాగ్యం ఏంటంటే వేరే అత్యధికులు హిందువులే. ఏంటంటే డబ్బు కోసం, అంతే. డబ్బు కోసం ఏమైనా సరే చేస్తాం అంతే. ఇంకా ఈ సన్నీ యాదవ్ తండ్రి నేను అంటున్నాడు కదా, మా అబ్బాయి అన్ని దేశాలుగా పాకిస్తాన్ వెళ్ళాడు. నేను చెప్పే కదా, అలాగే అనుకుంటావయ్యా నువ్వు అని చెప్పేసి. ఇంత అమాయకు ఉన్నావు ఏంటంటే నన్ను కింద కామెంట్ పెట్టారు, నువ్వు అమాయకుడిలాగా ఉన్నావు, వాళ్ళ అన్న తెలియదు, వాళ్ళ అన్నకు అన్నీ తెలిసాయి బాబు అని. దాని వాళ్ళ అమ్మ ఆమె రెస్పాండ్ అవ్వాలి. ఎంతోమంది ఈరోజు తల్లులు, ఆడవాళ్ళు వారి యొక్క నుదుటిన మాంగళ్య సింధూరాన్ని బొట్టును చెడిపిస్తుంది టెర్రరిస్టులు కదా. ఎక్కడి నుంచి? పాకిస్తాన్ నుంచి కాదా? మరి అటువంటి పాకిస్తాన్ నీ కొడుకు వెళ్ళాడమ్మా, అటువంటి అతను ఈరోజు సపోర్ట్ చేద్దామా? పోనీ వెళ్తే వెళ్ళాడు, పాకిస్తాన్ పొగడతాం ఏంటి? సరే పొగిడితే పొగిడాడు. అసలు ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించి ఏవి అప్లోడ్ చేద్దరా బాబు అని చెప్తే ఇప్పుడు అప్లోడ్ చేయటం ఏంటి? అసలు ఎంత దారుణం అసలు. ఈ సన్నీ యాదవ్ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని కూడా ఏ రకంగా బలి చేసి ఉండొచ్చు, ఏదో ఒకటి మిమ్మల్ని కూడా వాడి ఉండొచ్చు అతను. ఇంకా ఎవరైనా కానీ ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే మీరు కూడా దేశద్రోహుల కింద వస్తారు, చూసుకోండి. నేను మరలా చెప్తున్నా, అతను దేశద్రోహం చేసాడు నేను అనట్లా. ఈ పాకిస్తాన్కి సంబంధించి పొగడతాం ఈ సమయంలో వీడియోలు పెడతాం కరెక్ట్ కాదు. అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బు సంపాదించి అది ఇంకా ఘోరం. ఈ వేళ నేను మాట్లాడుతున్నా. దేశద్రోహం చేశాడు లేదా ఎన్ఐఓలు తెలుస్తారు. బట్ ఆల్మోస్ట్ దేశద్రోహం చేసినట్టు లెక్క ఇప్పుడున్నటువంటి మూమెంట్లో హోంమంత్రిత్వ శాఖ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా పాకిస్తాన్ పొగుడుతూ పాకిస్తాన్ సంబంధించిన డేటా ఏది కూడా మీ దగ్గర ఉంచుకోవద్దు, పెట్టొద్దు అన్న సరే పెడుతున్నాడు. అండ్ మన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇక్కడికి వచ్చాను రా బాబు అన్నారు. ఆపరేషన్ సింధూర్కి ముందు పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న పంపించేస్తారు పాకిస్తాన్కి. పాకిస్తాన్ మనం ఇక్కడ రమ్మన్నారు, అప్పుడు కూడా ఇతను రాలా. అతను తెలియకుండా ఉన్న న్యూస్ ఏమన్నా? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, డబ్బు కోసం ఏదో సరే చేసేట్టుగా దిగజారిపోయాడు ఇతను. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అది సైలెంట్గా ఉండిద్దేమో కానీ బీజేపీ కానీ ఎన్డీఏ కానీ కనుక ఉన్నట్టయితే ఈ పార్టీకి సన్నీ యాదవ్కి సంబంధించిన డబ్బులు ట్రాన్స్ఫర్ మొత్తం చూసి పాకిస్తాన్ వచ్చినట్టు ₹1 కనపడ్డా ఇప్పుడు కడుతున్న ఇల్లు ఏదైతే దాన్ని కూల్చేసేవాళ్ళు. నేను మరలా ఆ ఇంటిని కూల్చేయాలి, అది అక్రమంగా సంపాదించిన డబ్బులు నేను అనను. ఎందుకంటే పాపం వాళ్ళ నాన్న మెడికల్ షాప్ మీద సంపాదించిన డబ్బులు ఉంటాయి కదా, అండ్ వాళ్ళు కూడబెట్టిన డబ్బులు లైక్ ఆ వేళ సంపాదించుకుని ఉంటారు, నేను కాదనట్లా. కానీ ₹1 అయినా సరే అక్రమ సంపాదన ఉన్నా, ₹1 అయినా సరే ఈ బెట్టింగ్ది ఉన్నా ఆ డబ్బుతో చేసే పని ఏది కూడా మంచిదైతే కాదు. ఈ సన్నీ యాదవ్ తండ్రి ఆలోచించుకోవాలి. ఆయన కడుతున్న ఇల్లు ఏదైతే ఉందో అందులో ఈ సన్నీ యాదవ్ ఇచ్చిన డబ్బు ఎంత, ఆ డబ్బు వచ్చేసి ఏ రకంగా సంపాదించారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ ఇంటిని గొప్పగా కట్టుకుంటారా, ఎవరికైనా ఇచ్చేస్తారా, కోల్దోస్తారా ఏంటన్నది ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు క్రాస్ చెక్ చేస్తూ పోతుంటే డబ్బు కోసం ఏమైనా సరే చేయడం దిగజారినటువంటి వాళ్ళు మన దేశంలో గొప్పలు ఉన్నారు. అందులో ఇతను కూడా ఒకడైతే మాత్రం ఇంక అంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు.